శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితాదేవి నవరాత్రులు 7వ రోజుకు వచ్చేసాము. చక్కగా బుజ్జి తల్లి పూల జడ వేసుకుని మనందరికీ దర్శనమిస్తుంది. లలితాదేవి నవరాత్రుల్లో ఈ లలితాదేవి ఎలా ఆవిర్భవించారు మనం చిన్న కథలో క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు అమ్మని చూస్తూ ఉండండి. నాకు తెలిసిన వరకు ఆ లలితా పరమేశ్వరి ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాం. దక్షయజ్ఞంతో దాక్షాయిని ఆహుతి అయిన తర్వాత పార్వతీదేవిగా అవతరించింది. ఆమె శివుణ్ణి వివాహమాడాలని తలచింది. శివుడు తెలిసిందే కదా, ఆయన ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. శివుణ్ణి తపస్సు నుంచి భంగం చేసి తారకాసురుడు సంహారం చేయించడం కోసం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించాలని దేవతలు భావించారు. అయితే దేవతలు శివుణ్ణి తపోభంగం కోసం మన్మధుడిని ప్రయోగించారు. మన్మధుడు తన ప్రవృత్తి ప్రకారం మన్మథ బాణాన్ని సంధింపగా శివుడు ఆగ్రహించి తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేస్తారు. ఆ భస్మం కుప్పగా ఉన్న చోట గణేశ్వరుడు ఒక చిత్రకర్మ ఒక విచిత్ర ఆకారం గల పురుషుడిని తయారు చేశాడు. ఆ పురుషుడు మొదట శివుడిని చూశాడు. చిత్రకర్మ ప్రేరణతో శతరుద్రియం పారాయణం చేసి రుద్రుడిని ప్రసన్నుడిని చేసుకున్నాడు. అంతేకాదు, రుద్రుడిని మెప్పించి నాతో ఎవరైనా యుద్ధం చేస్తే వారిలో సగం బలం నాకు చేరాలి, శత్రువుల అస్త్రం నన్ను బాధింపకూడదు అని వరాన్ని కోరాడు. శివుడు అతనికి 69,000 సంవత్సరాల రాజయోగం ఇచ్చాడు. అక్కడే ఉన్న బ్రహ్మ బండా బండా అన్నాడు. అంటే దాని అర్థం ఆశ్చర్యం ఆశ్చర్యం అని అర్థం. దాంతో ఆ రాక్షసుడికి బండు అని పేరు వచ్చింది. అతడే బండాసురుడు. మాహేశ్వరుడికి క్రోధాగ్ని నుండి పుట్టడం వల్ల బండు మహాబలవంతుడు అయ్యాడు. ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుగ్ర విషంగం అనే 2 రాక్షసులు పుడతారు. వారిద్దరూ బండాసురుడి ముఖ్య అనుచర్యలు అయ్యారు. రాక్షసులు అందరూ బండాసురుడిని రాజుగా ఎంచుకున్నారు. అతడి విశుంగుడిని యువరాజులుగా నియమిస్తారు. అయితే నిత్యం యజ్ఞయాగాది కృతులు చేస్తూ మహాదేవుణ్ణి అర్చన చేస్తూ 60,000 సంవత్సరాలు గడిపేశారు. ఈ క్రమంలో అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుడి బలం తగ్గిపోతుంది. అంతేకాదు, బండాసురుడి సోదరులు విశుంగుడు విశుగ్రుడు అనే ఈ ఇరువురి వల్ల రాక్షసుల బలం బాగా పెరిగిపోయింది. ఈ బలగర్వంతో ఆ రాక్షసులు దేవతలను, వృక్షాలు, జంతువులు, మానవులను రకరకాల హింసలకు గురి చేస్తారు. ముల్లోకం అల్లకల్లోలం అయిపోతాయి. బ్రహ్మతో సహా అందరూ దేవతలు శ్రీహరి వద్దకు వెళ్ళగా శివుడు ఒక్కడే మనల్ని కాపాడ శక్తి గలవాడు. ఆయన మహాశంభు, పరాశక్తి తన వెన్నంటే ఉంటుంది. ఆయనకి రూపం లేదు, దేని మీద ఆధారపడడు, అన్నింటికీ అతీతుడు. కనుక ఆయన్ని ఈ భండాసురుడి మాయ ఏమీ చెయ్యలేదు. అందరం కలిసి ఆయన్ని శరణు వేడుదాం అని బ్రహ్మాది దేవతలను వెంట పెట్టుకుని శ్రీహరి బయలుదేరుతాడు. అప్పుడు శివుడు, మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెక్కించడం నా బాధ్యత. సాధారణ ప్రళయమైతే నేను కాపాడగలను, కానీ ఇప్పుడు వచ్చింది బండాసురుడి వల్ల వచ్చిన కామ ప్రళయం. దాని నుండి కాపాడగలిగేది శ్రీ లలితా పరమేశ్వరి మాత్రమే. లలితా పరమేశ్వరిని కేవలం ఆదిపరాశక్తే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అన్నారు మహాశివుడు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలను చేసుకునే యజ్ఞయాగాదులు, విధి విధానం, ఆపై జరగబోయే పరిమాణాలు వివరించి దేవతలకు చేయబోయే యాగానికి పోతగా ఉండడానికి అంగీకరిస్తాడు. పోత అంటే అర్థం మంత్రాన్ని పఠించేవాడని, యజ్ఞంలో ఆహుతి ఇచ్చేవాడని అర్థం. ఆ విధంగా శివుడు చెప్పిన యాగాన్ని ప్రారంభించి ఆ యాగంలో దేవతలందరూ చిదగ్నికుండంలో ప్రవేశించి ఆహుతి అవ్వగానే శ్రీ లలితామాతను పైకి రమ్మని శివుడు అష్టకోర్కెలను స్థితించాడు. ఆ విధంగా పూర్తయిన చిదగ్నిగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజరథం అనే ప్రత్యేక వాహనం పైన కూర్చుని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఇక్షధనుస్సు, పంచబాణాలు, పాశం, అంకుశం అన్న ఈ 4 ఆయుధాలు చేతిలో ధరించి చతుర్బాహు సమన్విత అవుతుంది. చైత్రమాసంలో
అష్టమి నాడు శ్రీ లలితా పరమేశ్వరి చిదగ్నిగుండం నుంచి ఉద్భవించారు. అందుకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటూ కీర్తిస్తున్నాము. అష్టమి రోజున ఆ శ్రీచక్ర రథారూఢిని ఆ లలితా పరమేశ్వరి ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా. ఇక భండాసురుడిని సంహారం ఏ విధంగా అమ్మ సంహరించారో మరో వీడియోలో తెలుసుకుందామండి. అంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి మరో వీడియోలో తెలియజేస్తానని చెప్తున్నాను. ఇదండి ఈరోజు లలిత అమ్మ గురించి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేశాను. ఇక అమ్మను చూశారు కదా, మరి చక్కగా బుజ్జి తల్లిని పూల జడ వేసుకుంది, చక్కగా దర్శనమిచ్చింది. అందరూ నమస్కారం చేసుకున్నారా? మరి అమ్మ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువగానే ఉంటుంది. అమ్మ గురించి ఎంత కీర్తించినా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అమ్మ గొప్పతనాన్ని చెప్పటానికి ఏ భాషల్లోనూ పదాలు సరిపోవు. అమ్మతో అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.